ఉంటున్న పూరి వాళ్ళకి మంచిగా మన రావడం మేడం కూడా ఇక్కడ రావడం ప్రసాద్ చేయడం మీకు అందరూ కాల్పించారు. ఏంటంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి పెన్షన్ తీసుకొచ్చి మీకు ఇస్తానని చెప్పారు. అలాగే మేడం గారు మీకు పెన్షన్ కూడా అందించడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక 4-5 నెలల నుంచి మీకు కొన్ని పెన్షన్ ఇవ్వకపోవడం జరుగుతుంది. ఆ ఉద్దేశం దృష్టిలో పెట్టుకొని మన మత్స్యకార గ్రామాలన్నీ కూడా మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు నాకు మన రాజీపేట నుంచి నాయకులందరికీ పంపించడం జరిగింది. ఏంటంటే ప్రతి పెన్షన్దారుడు కూడా రావడానికి ఇబ్బంది పడుతున్న ఏకైక ఉద్దేశంతో మేడం గారు ఏమన్నారంటే ఇది వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నెంబర్, అలాగే బ్యాంక్ ఇచ్చిన ఐటీ నెంబర్ తీసుకొని అది డేటా చేయమన్నారు. వచ్చే నెల నుంచి కాకపోయినా పై వచ్చే నెల నుంచి ప్రతి ఒక్కరికి అకౌంట్లో 1వ తారీఖు అకౌంట్లో డబ్బులు పడతాయనే ఉద్దేశంతో రావడానికి అటు ఇటు ప్రయాణంలో ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో మీ అకౌంట్లో డైరెక్ట్ 1వ తారీఖు మీ అకౌంట్లో డబ్బులు పడతాయి. దానివల్ల మమ్మల్ని పంపించారు. మీ దగ్గర అందరికీ కూడా ఇష్టం తెలియజేసాం. ప్రతి ఒక్కరు డీటెయిల్స్ అందరూ వ్యాక్సిన్ కార్డు డీటెయిల్స్ అన్ని ఇచ్చినట్టయితే అవన్నీ మేము డేటా కొట్టించి మీకు పై వచ్చే నెల నుంచి మీ అకౌంట్లో డబ్బులు పడి పెట్టి చెప్తారన్నారు, చెప్తామన్నారు. దానివల్ల మేము వచ్చాము. అలాగే మీకు అందరికీ కూడా విషయం తెలియపరచమన్నారు. తెలియపరచండి. ఈ మంచి అవకాశం వినియోగించుకోవడానికి మేడం చెప్పిన మా నాయకులు చెప్పిన ఈ వలసలో ఉంటున్న పూరి గోడదాకా మత్స్యకారులు చెప్పిన పెన్షన్దారులు చెప్పిన మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని పౌర అప్పారావు గారు, గుర్రం గారు ప్రారంభించిన పాదయాత్ర కోరుతున్నారు. ప్రతివాడా నీకే మద్దతు పలికింది. విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. అనిత మేడం గారు నమస్కారం తల్లి. ఒకప్పుడు పూరి వచ్చావమ్మా, నువ్వు మాకు మంచి పని చేస్తానన్నావు, మాకు పింఛను మా కాళ్ళకాడికి తెస్తానన్నావు, తెచ్చావు, అయింది. మళ్ళీ మధ్యలోని ఎవరి వల్ల మళ్ళీ ఆగిపోయింది. అమ్మా మాకు మళ్ళీ ఏదో బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తామని మా పెద్దలు వచ్చారు రాజీపేట నుంచి. అది ఎంత సంతోషంగా ఉన్నదంటే ఆ మాట భలేగా ఉంది. మాకు మా అందరూ ఆనందపడుతున్నాం తల్లి. మాకు ఏదో ఇల్లు వాకాళ్ళు ఏర్పడుతానన్నావు, అవి కూడా తల్లి. నీకు నమస్కారం అమ్మా. ఊరికి మంచి పేరు తేవాలా పోతున్నామండి. నమస్కారం. మీరు మాత్రం మాకేదో రాజీపేట మీరు పంపించాలా? మరి మీరు మాకు 3 నెలలకు ఒకసారన్నా పంపాలండి. మీరు ఆలయం మంచాలు మేము పెట్టుకున్నామండి. మరి నమస్కారం.